హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్. నేను మీ విశాలి రామ్. ఈరోజు నేను మీ ముందుకు పిల్లలకు ఎంతో ఇష్టమైన శాండ్విచ్తో వచ్చేసానండి. ఫస్ట్ ఒక ఉల్లిపాయని, ఒక క్యాప్సికమ్ని, ఒక టమాటాని, ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటన్నిటిని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఈ శాండ్విచ్ పిల్లల కోసం చేస్తున్నానండి. అందుకనే ఒక పచ్చిమిర్చినే వేసాను. మీకు కావాలంటే ఇంకొక పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఇప్పుడు 2 బ్రెడ్ స్లైస్‌లను తీసుకోవాలండి. ఒక బ్రెడ్ మీద నేను టమాటా సాస్ వేస్తున్నాను. ఇంకొక బ్రెడ్ మీద చిల్లీ సాస్ వేస్తున్నాను. మొత్తం బ్రెడ్ అంతటికి ఈ సాస్‌ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా సాస్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు వీటిపైన ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్ ముక్కలన్నిటిని పెట్టుకోవాలి. నేను వెజిటేబుల్స్ అంటే ఇవే తీసుకున్నానండి. మీకు కావాలంటే ఇంకా క్యాబేజ్ వేసుకోవచ్చు, కీరా వేసుకోవచ్చు. మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవన్నా వేసుకోవచ్చండి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాక ఇప్పుడు దీనిపైన ఒక చీజ్ స్లైస్ తీసుకునండి. ఈ చీజ్ స్లైస్ని వెజిటేబుల్స్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఇంకొక బ్రెడ్ స్లైస్ ఉంది కదా, దాన్ని కూడా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ పెట్టుకోవాలి. దోశ ప్యాన్ వేడెక్కాక ఇప్పుడు దీనిపైన ఆయిల్ కానీ, నెయ్యి కానీ, బటర్ కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పెనం పైన ముందుగా రెడీ చేసుకున్న శాండ్విచ్ని పెట్టుకోవాలి. స్టవ్ని చిన్న మంట పెట్టుకుని శాండ్విచ్ని 1 నిమిషం అలానే వదిలేయాలి. 1 నిమిషం తర్వాత శాండ్విచ్ ఒక సైడ్ కుక్ అయిందండి. నెమ్మదిగా గరిటెతో తిరగవేసుకోవాలి. చూసారండి ఎంత బాగా కాలిందో కదా. ఇటు సైడ్ కూడా 1 మినిట్ శాండ్విచ్ని అలానే వదిలేయాలి. మనం శాండ్విచ్ని నెమ్మదిగా తిరగవేసుకుంటే లోపల ఉన్న స్టఫింగ్ బయటకు రాకుండా ఉంటుందండి. శాండ్విచ్ ఇటు సైడ్ కూడా కుక్ అయిందండి. ఇప్పుడు దీన్ని హాఫ్గా చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వేడిగా శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. దీన్ని పిల్లలకి ఇలా చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అన్నా పెట్టచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగన్నా ఇవ్వచ్చండి. దీన్ని పిల్లలకి ఎలా పెట్టినా చాలా ఇష్టంగా తింటారు. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.